దానియేలు ప్రకటన అనేటువంటిది నాకు వచ్చిన ఆలోచన ఏమంటే, ఉదయాన్నే వచ్చినటువంటి వాళ్ళకి అదొక బోనస్గా ఇద్దామని అనుకున్నాను. కానీ ఆ 2 గ్రంథాలు అందరికీ అవసరం అనిపించింది. ఆ 2 గ్రంథాలు పాపం కొంతమంది మరి దూరంగా ఉండేవాళ్ళు, పిల్లలను బడుగు పంపించి మరి బడికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి వాళ్ళు కూడా మిస్ కాకూడదు. మరి కొంతమంది ఇంటి దగ్గర అన్నీ సవరించుకొని కొద్దిగా అటు ఇటుకు వస్తుంటారు, వాళ్ళు కూడా మిస్ కాకూడదని నాకు ఆలోచన వచ్చి, ప్రతి నెలలో ఫస్ట్ వారం, ప్రతి నెలలో 2 సంవత్సరాలు జరుగుద్ది, ఇంకా మనకు 2 సంవత్సరాలు జరుగుతుంది. ప్రతి నెలలో ఫస్ట్ వారం మొత్తం నేనే తీసుకుంటాను. జాన్నక్స్ గారు రారు ప్రతి నెలలో ఫస్ట్ వారము. కాబట్టి ప్రతి నెలలో ఫస్ట్ వారము ఆ దానియేలు ప్రకటనే తీసుకుందామని ఆలోచన వచ్చింది. కాబట్టి అందరూ నేర్చుకుంటారని ఒక ఆలోచన, ఎవరు మిస్ కాకూడదు. ఎందుకంటే దానియేలు ప్రకటన అనేటువంటిది తెలిస్తే, ఆ 2 గ్రంథాలు మనకు తెలిస్తే, మనం ఎదుర్కోబోయేది ఇంకా ఫ్యూచరే. పాస్ట్ అంతా పాత నిబంధన, ప్రజెంట్ క్రొత్త నిబంధన, ఇప్పుడు సంఘాలలో నడిచేది. ఫ్యూచర్ అనేటువంటిది అందరూ ఎదుర్కోబోతున్నాం. ఫ్యూచర్ ఏంటి, సంఘం ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది, సో ప్రపంచం అంతా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతుంది, ఫ్యూచర్ ఏంటి అనేటువంటి దాని మీద చాలామంది రకరకాలుగా బోధించే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ ఏది, ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటిది దానియేలు ప్రకటన 2 గనక మనం అర్థం చేసుకుంటే, వాట్ ఈజ్ గోయింగ్ టు కమ్, ఏమి రాబోతుంది, ఏం జరగబోతుంది ప్రపంచానికి అనేటువంటిది మనకు బాగా అర్థమవుతుంది. ఏమి జరగబోతుందని తెలిస్తే మనము, మన సంఘాలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ ఉద్దేశంతో ప్రతి నెలలో ఫస్ట్ వారము దానియేలు ప్రకటన తీసుకుంటాను. ఓకే, పోయిన వారం కాక అంత ముందు వారం దానియేలు 1వ అధ్యాయం తీసుకున్నాను, 2వ అధ్యాయము, ఆ తర్వాత 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10, 11, 12 అధ్యాయాలు చాలా క్రూషియల్ అధ్యాయాలు. 2, 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాలు చాలా క్రూషియల్ అధ్యాయాలు. అవన్నీ ఫ్యూచర్ గురించే మాట్లాడుతవి దానియేలులో. ఓకే, ఖచ్చితంగా ఇవి గనక మనం అర్థం చేసుకుంటే ఈ అధ్యాయాలన్నీ ప్రకటనకి ఎంతో హెల్ప్ చేస్తవి. అందుకోసమని అందరికి ఉపయోగపడే రీతిగా నేను 1వ వారం ప్రతి నెలలో 1వ వారం తీసుకుంటాను. మిస్ అవ్వవద్దు దయచేసి. తెలియని వారికి కూడా తెలియజేయండి, ఎవరు మిస్ అవ్వవద్దు. క్లాసులు కూడా మిస్ అవుతే చాలామంది కాస్త కొద్దిగా నెగ్లెక్ట్గా తీసుకున్నారనుకోండి, ఈ అవకాశం మళ్ళా రాదు. నేను ఒకటే చెప్పగలను, ఈ అవకాశం మన ఏరియాకు వచ్చింది అంటే ఈ సెంటర్స్ మాకు ప్లీజ్ స్టార్ట్ చేయండి అని ఎన్ని అప్లికేషన్లో, ఎన్ని సెంటర్లు రిక్వెస్ట్ చేస్తున్నారో, కానీ కొంతమందికే ఇచ్చారు. ఉన్న షార్టేజ్ వల్ల, ఫండ్స్ షార్టేజ్ వల్ల, ఫండ్స్ లేకపోవడం వలన కొన్ని సెంటర్లనే సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేసిన సెంటర్లు మన ఆంధ్ర తెలంగాణలో మొత్తం కలిపి 5-6 సెంటర్లే ఉన్నాయి. ఆడ అప్లికేషన్లు 50 అప్లికేషన్లు వస్తే 5-6 సెంటర్లే ఉన్నాయి. 5-6 ఇంట్లో మంది ఒకటి. కాబట్టి ఈ అవకాశము మరల ఈ ఏరియా కోసం ఇంకా రాదు, ఒక్కసారే వస్తుంది. మీరు ఈసారి వచ్చినా కానీ ఎక్కడో దూరం వస్తుంది, అక్కడికి వెళ్ళి చదువుకోలేరు, నేర్చుకోలేరు. కాబట్టి దగ్గరకు ఉన్నప్పుడు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవటం ఎంతైనా మంచిది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ మరొకసారి తెలియజేస్తుంది. తెలియని వాళ్ళకి కూడా తెలియజేయండి. ఓకే, రైట్. ఈరోజు నేను ఒక వినూత్నమైన రీతిలో మీకు ఈ రాజుల గ్రంథంలోకి వచ్చేసి, ఇంతకుముందు చెప్పిన బ్యాచ్కి ఈ విధంగా చెప్పలేదు, రాజుల గ్రంథంలోనికి వచ్చేసేసి ప్రవక్తల గ్రంథాలు వెళ్ళిపోయి ఎక్కడ ఏ అధ్యాయాలలో ఫిక్స్ అవుతాయో అది నేను ఈ రోజున మీకు దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ప్రవక్తల గ్రంథాలు మనం చూస్తే, ప్రవక్తల గ్రంథాలే కాకుండా కీర్తనలు ఉందా, కీర్తనల దగ్గర నుండి కీర్తనలు, సామెతలు,
ప్రసంగి, పరమగీతం, ఆ తర్వాత నుండి ఇంకా ప్రవక్తలు స్టార్ట్ అవుతాయి. ఓకే, యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు కూడా ఇర్మియా రాసిందే. ఓకే, హోషే, యోవేలు, ఆమోస్, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబకుక్కు, జఫన్యా, హగ్గై, జకరియా, మలాకి, అవన్నీ. ఓకే, కాబట్టి ఇవన్నీ ఎక్కడ వచ్చి ఫిక్స్ అవుతాయి అనేటువంటివి. కీర్తనలు చూసామనుకోండి, ఎవరి టైంలో రాయబడినవి కీర్తనలు? దావీదు టైంలో ఎక్కువ మెజారిటీ దావీదు టైంలో రాయబడ్డవి. అంటే వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోద్ది ఆ కీర్తనల గ్రంథం? మెజారిటీ ఎక్కడికి వెళ్తాయి? దావీదు స్టోరీ ఎక్కడుందో అక్కడ వెళ్ళిపోయి ఫిక్స్ అవుతాయి. అర్థమవుతుందా? దావీదు స్టోరీ 1-2 సమూయేలులో ఉంది, 1-2 సమూయేలులోకి కీర్తనల గ్రంథం వెళ్ళిపోద్ది. అట్లా పెట్టేసేయాలి మనం బైబిల్ని. ఈ బుక్స్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయి కూర్చుంటాయి అనేటువంటిది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఓహో ఈ స్టోరీ ఈ గ్రంథము ఈ టైంలో జరిగింది. ఓకే, ఆ టైంలో జరిగిందంటే ఆ టైంలో ఏంటి, ఆ టైంలో పరిస్థితులు ఏంటి అనేటువంటిది మనకు అర్థమైతే, ఆ టైంలో ఎందుకు అట్లా మాట్లాడాడు ఆ గ్రంథంలో అనేటువంటిది మనకు అర్థమవుతుంది. దావీదు అంత భయంకరంగా ఎందుకు వారిని శపించే రీతిగా ఎందుకు అట్లా ఉన్నాడు అంటే, దావీదు అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళి ఉంటాడు. ఏ టైంలో జరిగింది? కీర్తనలు. తర్వాత సామెతలు చూస్తాం. సామెతలు చూస్తే సామెతలు రాసింది ఎవరు? సొలొమోను. సొలొమోన్ టైం ఏది? 1 రాజులు 1 నుండి 11 అధ్యాయాలు. అంటే సొలొమోన్ టైంలో, ఆయన ఉన్న టైంలో ఈ సామెతలు అనేటువంటివి పోయి ఫిక్స్ అవుతాయి. మిడిల్ ఏజ్లో ఆయన సామెతలు రాశారు అని అంటారు బైబిల్ పండితులు. మిడిల్ ఏజ్ దరిదాపుగా ఆయన 40-50 ఆ వయసులో సామెతలు రాశారు. అంటే దరిదాపుగా 1 రాజులు 7-8 అధ్యాయాలలోకి వెళ్ళిపోతాయి సామెతలు. ఓకే, ఇంకా 10వ అధ్యాయం 11వ అధ్యాయం చూస్తే సామెతల్లో సొలొమోను యొక్క పతనం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే సొలొమోను చాలా మంది భార్యలను చేసుకోవటం, వాళ్ళ ఇతరుల దేవతల తట్టు త్రిప్పటం, దాని ప్రతిఫలంగా సొలొమోను జీవితం అంత వేస్ట్ అని స్టార్ట్ చేస్తాడు. ఎక్కడుంది అది? అంత ఏ గ్రంథంలో ఉంది? ప్రసంగి. ఓకే, ఎక్లీసియాస్టెస్ అంటారు. ప్రసంగి, బోధకుడు అని అర్థం. ఆయన జీవితం అంతా చివరికి ఎంతో అస్తవ్యస్తమైన టైంలో రాస్తున్నాడు అది. అంటే రాజుల గ్రంథం 11వ అధ్యాయంలోకి వెళ్ళిపోద్ది ప్రసంగి. రాజుల గ్రంథం 11వ అధ్యాయంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, పరమగీతం ఉంది చూడండి. పరమగీతం ఉంది చూస్తే దాంట్లో అంతా సొలొమోను, షోలమ్మితి. సొలొమోను, షోలమ్మితిల వైవాహిక జీవితం, ఆమె ఎదుర్కొన్నటువంటి కొన్ని ఒడిదుడుకులు. ఓకే, ఇదంతా సొలొమోను యొక్క యవ్వన వయసులో, లేకపోతే మ్యారేజ్ అయిన కొద్ది సంవత్సరాలకు ఆమెను వివాహం చేసుకున్న టైంలో. ఓకే, అంటే సొలొమోను యొక్క పరిపాలన ప్రారంభంలో అనొచ్చు. అది కూడా వెళ్ళిపోయి రాజుల గ్రంథము 6 అక్కడ పడిపోతుంది. వెళ్ళిపోయి రాజుల గ్రంథం 6లో పడిపోతుంది పరమగీతం. ఇంకా యెషయా దగ్గర నుండి వస్తున్నాం మనం. ఓకే, ఈ రోజున నేను ఒకదాని తర్వాత ఒకటి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటున్నాను. ఈ బుక్లో వీటిలో నుండి తీసినవే నేను పేపర్ మీద మొత్తం రాసుకొని దీన్నంతా మీకు ఈ రోజున ప్రజెంట్ చేస్తున్నాను. ఇది నిజంగా కొంత 1-2 రోజులు టైం వెచ్చించి నేను ఇదంతా రాసుకున్నాను. కాబట్టి ఇది విలువైన సమాచారము అని మీరు అనుకుంటే మీరు భద్రంగా మీరు కూడా రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. రాజులు, ప్రవక్తలు, కాలాలు, అది ఇక్కడ మనం పెట్టుకునేటువంటి హెడ్డింగ్. అది రాజులు, ప్రవక్తలు, కాలాలు. పోయినసారి 2 హ్యాండ్ అవుట్స్ ఇచ్చాను, ఉంచారా? ఏమైనా దేంటో అన్న పెట్టారా? ఓకే, ఉంచండి దయచేసి, అలాంటివి ఉంచండి. అప్పుడప్పుడు కొన్ని వాటికి వీటికి ఉపయోగించవద్దు, మీరు ఉపయోగించే వాళ్ళు కాదులేండి. రైట్. రాజులు, ప్రవక్తలు. రాజులు దాంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు, వేరే పుస్తకాలలో నుంచి కొన్ని విషయాలు నేను సేకరించాను. రాజులు, ప్రవక్తలు. ఓకే, కొన్ని రెఫరెన్సులు మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. రెఫరెన్సులు చూస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి స్పీడ్గా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే మధ్య మధ్యలో బైబిల్ చదివి మనకి హెల్ప్ చేయడానికి కొద్దిగా హెల్ప్ చేయండి. రాజులు, ప్రవక్తలు, కాలాలు. మొదటి సొలొమోను తర్వాత రాజ్యం ఏమైంది?
రెండుగా విభజించబడింది. రాజ్యం రెండు భాగాలు అయిపోయింది. మరల మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే సొలొమోను యొక్క విభజించబడిన హృదయము రాజ్యం విభజించడానికి హేతు అయిపోయింది, కారణమైంది. భార్యల మధ్యలో ఆయన హృదయం ఏమైందంటే విభజించబడింది. ఆమంటే ప్రేమ, ఏమంటే ప్రేమ లేదు, అట్లా ఇదంతా వచ్చేసేసేసేసి చాలా ఆ జీవితం అంతా దాని ప్రతిఫలం ఏమైందంటే రాజ్యం అంతా విభజించబడటానికి, రెండు భాగాలుగా విభజించబడటానికి కారణమైంది. సొలొమోను కొడుకు రెహబాము వస్తాడు. ఓకే, రెహబాము సొలొమోను తర్వాత రెహబాము వస్తాడు. ఆయన ఒక 17 ఏండ్లు పనిచేస్తాడు. నేను బోర్డు మీద వ్రాయమంటారా, లేకపోతే మీరు చెప్పేటప్పుడు రాసుకోగలరా? ఓకే, చూడండి. రెహబాం అనేటువంటి, నేను ఇక్కడ హెడ్డింగ్ పెడుతున్నాను. ఓకే, రైట్. రాజులు, ప్రవక్తలు, కాలాలు, ఇది ఇక్కడ ఈరోజు మనం చూడబోయేటువంటిది. ఓకే, రాజులు, ప్రవక్తలు, కాలాలు. సొలొమోను మరణాంతరము వెంటనే వచ్చింది మొదటిగా రెహబాము. రెహబాము అనేటువంటి ఈయన 17 ఏండ్లు పనిచేశాడు. 17 ఏండ్ల పరిపాలన 17 ఏండ్లు చేశాడు. 17 సంవత్సరాలు బ్రాకెట్లు వేస్తున్నానంటే సంవత్సరాలు పరిపాలన. ఓకే, 17 ఏండ్ల పరిపాలన చేశాడు. ఇదే సమయంలో నార్త్లో, అంటే ఈయనేమో దక్షిణాన పరిపాలన చేశాడు. అదే సమయంలో నార్త్లో యెరోబాము అనేటువంటి వ్యక్తి పరిపాలన చేశాడు. యెరోబాము. ఓకే, యెరోబాము. బ్లాక్ ఏమో సౌత్ అండి, ఇదేమో నార్త్, గుర్తుపెట్టుకోండి. పైనేమో సౌత్, కిందేమో నార్త్. ఓకే, యెరోబాము వచ్చేసేసి యెరోబాము 22 ఏండ్లు పరిపాలన చేశాడు. యెరోబాము 22 ఏండ్లు పరిపాలన చేశాడు. ఓకే, రైట్. వీళ్ళు రాజులు ఆ సమయంలో. కాలము వచ్చేసేసి ఇక్కడ ఇస్తాను. ఇదేమో ఈ ఫస్ట్ కాలం రాజు. ఓకే, తర్వాత ఇదే టైంలో ఉన్న ప్రవక్త ఎవరు? ప్రవక్త. ఆ తర్వాత వాక్య భాగం ఎక్కడుంది? ఏ వాక్య భాగంలో ఉంది వాక్య భాగం? ఆ తర్వాత కాలం. ఓకే, ఎట్లా పెట్టుకోనండి, మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. రెహబాము, యెరోబాము ఒకే టైంలో. ఈయనేమో దక్షిణాన పరిపాలన చేశాడు. యోధా, బెన్యామినీయులను పరిపాలన చేశాడు. వాళ్ళిద్దరిని కలిపి యోధా అంటారు. యోధా దేశము, యోధా రాజ్యము. ఈయనేమో ఇజ్రాయేలు ఎందుకు ఇవ్వబడింది? అంతకుముందు మొత్తం ఇజ్రాయేల్ అని ఇప్పుడు ఎందుకు అంటున్నారంటే ఓన్లీ నార్త్ని మెజారిటీ ఉన్నాయి. ఏంటి? మెజారిటీ గోత్రాలు 10 గోత్రాలు పైన ఉన్నాయి, 2 గోత్రాలు మాత్రమే క్రింద ఉన్నాయి. అందుకోసమని ఈ ఇజ్రాయేల్ అన్నారు. ఓకే, నెక్స్ట్ అదే టైంలో ఉన్నటువంటి ప్రవక్త ఎవరయ్యా అంటే అహియా అనే ప్రవక్త ఉన్నాడు. విన్నారా అహియా గురించి? ఓకే, రైట్. ఇప్పుడు రెఫరెన్స్లు చదువుదాము. ఒకసారి చూడండి. అహియా అనే ప్రవక్త ఎవరు అంటే అహియా 2వ దినవృత్తాంతాలు 9 చదవండి ఎవరైనా. అహియా అనే ఆయన ఉన్నాడు ప్రవక్త. వాక్య భాగం 2వ దినవృత్తాంతాలు 9:31. ఇంకా కిందకి రండి.
ఓకే, చాలండి. ఇక్కడ ఇంకొక రెఫరెన్సు దయచేసి 12 అధ్యాయము 5కు రండి. 12 అధ్యాయము అహియా అని షమ్మయ అని ఇంకొక ఆయన పేరు కూడా పెట్టుకున్నానండి. 12:5 రెండవ దినవృత్తాంతాలు 12:5 12:5 అండి. ప్రవక్త అయిన షమయ రెహబామునద్దకును శేషకునకును భయపడి యెరూషలేముకు వచ్చి కూడి ఉన్న యోధావారి అధిపతుల యొద్దకు వచ్చి, మీరు నన్ను విసర్జించురు గనక నేను మిమ్మును శీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాను. ఓకే, అక్కడ షమయ అని కూడా రాసుకోనండి. ప్రవక్త దగ్గర ఈ రెఫరెన్స్ రాసుకోనండి. 12:5 షమయ 12:5 ఓకే. అహియా షమయ. ఈ కాలం చూస్తే కాలం ఏమిటంటే 931 నుండి 910 వరకు ఉన్నారండి వీళ్ళిద్దరు. 931 నుండి 913 వరకేమో రెహబాము అన్నాడు. 931 నుండి 910 వరకు యెరోబాము అన్నాడు. ఓకే, ఈ అహియా షమయ అనేటువంటి వీళ్ళు ప్రవక్తలు, ఆ రోజుల్లో ఉన్న ప్రవక్తలు. కానీ వాళ్ళు రచించిన రచనలు లేవు, అవి గుర్తుపెట్టుకోవాలి. దినవృత్తాంతాలలోనే ఈ ప్రవక్తలను దేవుడు చూపిస్తాడు. దినవృత్తాంతాల్లోని ఎందుకు అక్కడ మాట్లాడుతున్నాడంటే, రాజుల గ్రంథంలో లేకుండా దినవృత్తాంతాలు ఎందుకు రాస్తున్నాడు అనేటువంటి దానికి నేను దినవృత్తాంతాల దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఈరోజే మనం మధ్యాహ్నం కల్లా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చినటువంటి రాజు, అందరి రాజుల గురించి మనం మాట్లాడతలేదు. ఏ రాజుల కాలంలో ప్రవక్తలైతే ఇంపార్టెంట్ పని చేశారో ఆ రాజుల పేర్లు ఇక్కడ రాస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజులు, ప్రవక్తలు, వారి కాలాలు. నెక్స్ట్ రెండవ వ్యక్తి ఆసా అనేటువంటి రాజు 41 ఏండ్లు పరిపాలన చేశాడు. 41 ఏండ్లు పరిపాలన చేశాడు ఆసా. ఓకే, ఆశా టైంలోనే మరొక నార్త్లో బయషా అనేటువంటి ఆయన పరిపాలన చేశాడు. ఈయన 24 ఏండ్లు పరిపాలన చేశాడు. 24. ఓకే, ఈ బయషా అనేటువంటి ఆయన. ఈ టైంలో ఉన్నటువంటి ప్రవక్త రెండవ దినవృత్తాంతాలు 15లో చూడండి, 1 నుండి 8. రెండవ దినవృత్త అజర్యా అనేటువంటి ఆయన ఉన్నాడు ఈ టైంలో. అది రెండవ దినవృత్తాంతాలు 15. రెండవ దినవృత్తాంతాలు 15 1 నుండి 8. చదవండి అమ్మా రాగా. చూడండి, నిజమైనటువంటిది ఇశ్రాయేలీలకు లేకుండా పోతుంది, ఉపదేశము ఉండదు అని చెప్పేసి అజర్యా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఈ అజర్యా అనేటువంటి ఆయన, ఇందాక వాళ్ళిద్దరి గురించి అహియా షమయ అనేటువంటి వీళ్ళు ప్రవక్తలు అనేటువంటివి మనకు చాలా మందికి తెలియదు కదా. ఈ ప్రవక్తలు వాళ్ళ రచనలు లేవు, కానీ వాళ్ళ ప్రవచనాలు ఉన్నాయి. వాళ్ళు ఆ రోజుల్లో ప్రవచించారు. ఓకే, ప్రవచించారు కాబట్టి వాళ్ళ టైము, అక్కడ టైము చూస్తే ఈయన టైము ఓకే 911 నుండి 870 వరకు. 911 ఆసా 911 నుండి
911 నుండి 870 వరకు ఆస. బయష 909 నుండి 896, 9 to 896 పైనుండి కిందకు వస్తుందండి, గుర్తుపెట్టుకోండి అది. ఓకే, ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 7 నుండి 10 వచనాలు కూడా ఉంది. ఒకసారి చదవండి ఆ వచన. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 7 నుండి 10. 16వ అధ్యాయం 7 నుండి 10. హనాని, ఈయన హనాని దీర్ఘదర్శి. ఓకే, హనాని దీర్ఘదర్శి. ఈ ప్రవక్త సమూయేలును కూడా దీర్ఘదర్శి అంటారు ఆ రోజుల్లో. సమూయేలు ఉన్న రోజుల్లో దీర్ఘదర్శి అయిన హనాని, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నీవు నమ్ముకొంటివి కదా. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను. బహు విస్తారమైన రథములు, గుర్రపు రౌతులు, కూషీలు, లూబీలు, గొప్ప దండు వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించదు గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆస అతని మీద కోపగించి రౌద్రం చూపి అతన్ని బందీగృహంలో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనుల్లో కొందరిని బాధపరిచెను. ఆస చేసిన కార్యములన్నింటినీ గూర్చి యోధా ఇశ్రాయేలు రాజుల గ్రంథములో రాయబడి ఉన్నది. చూడండి ఇంకా ఏముంది కింద 12వ వచనం. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆస తన పితరులతో కూడా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆస? 41 అన్నాం కదా. 39వ ఏట కాళ్ళు జబ్బు పుట్టింది అంటున్నాడు. కాళ్ళల్లో జబ్బు పుట్టి ఎప్పుడు చనిపోయాడు? 41 అప్పుడు. అంటే 2 ఏళ్ళు భయంకరంగా సఫర్ అయ్యాడు. చూడండి, ఇప్పుడు ఆస ఈ యొక్క హనానీని ఏం చేశాడు? బందీ గృహంలో వేసాడు అంటున్నాడు. ఆసా గురించి మొత్తం మనం ఏం నేర్చుకున్నాము? ఆసా మంచిరాజు, ఆసా మంచిరాజు, ఆసా మంచిరాజు అనే నేర్చుకున్నామా? కానీ దినవృత్తాంతాల్లోనే మనకు వారి యొక్క లోపాలు ఏమిటో కూడా మనకు దేవుడు చూపిస్తూ ఉంటాడు. దినవృత్తాంతాల గ్రంథంలోనే వారు ఏం తప్పులు చేశారు, వాళ్ళు ఎక్కడ పాపం చేశారు అనేటువంటి యోషియా అనేటువంటి ఆయన. ఓకే, యోషియా ఎట్లా ఏం తప్పు చేశాడు దినవృత్తాంతాలు మీరు జాగ్రత్తగా చదివేటప్పుడు గమనించండి. అంతగా చాలా భక్తిగా ఉన్న వాళ్ళు సైతము ఒకానొక దశలో దేవునికి దూరం అయిపోయినట్టుగా మంచి రాజులు సైతం వాళ్ళ గురించి మాట్లాడతారు. ఓకే, రైట్. ఇది హనాని. నెక్స్ట్ హనాని. ఓకే, రైట్. ఆ తర్వాత మీరు చూసేటువంటిది నెక్స్ట్ వచ్చేటువంటి రాజు యెహోషాపాతు. యెహోషాపాతు నెక్స్ట్ రాజు యెహోషాపాతు. యెహోషాపాతు అదే టైంలో యెహోషాపాతు పరిపాలన చేసిన టైంలోనే ఆహాబు పరిపాలన చేశాడండి. ఆహాబు, నార్త్లో ఆహాబు. ఓకే, యెహోషాపాతు 25 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఆహాబు 23 ఏళ్ళు. 25 ఏళ్ళు యెహోషాపాతు, 23 ఏళ్ళు ఆహాబు. ఓకే, రైట్. చూడండి, ఇదే టైంలో ఉన్నటువంటి ప్రవక్తలు ఎవరయ్యా అంటే జాగ్రత్తగా రెఫరెన్స్లు చూద్దాము. యెహీయేలు, ఎలియాజరు అనేటువంటి ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి గురించి ఇక్కడ రాసుకున్నాం. యెహీయేలు, ఎలియాజరు. యెహీయేలు, ఎలియాజరు రెఫరెన్స్లు 2వ దినవృత్తాంతం 20:14 నుండి 17. 2వ దినవృత్తాంతం 20:14 to 17, 20:37 కూడా, 37 వచనం కూడా, 37 రెఫరెన్స్ చదవండి ఎవరైనా.
మళ్ళీ చదవండి మాది యహాజియేలా యెహీయేలా? యహాజియేలా. ఓకే, అయితే యహాజియేలు. ఒక నిమిషం, యహాజియేల్ అండి, ఇక్కడ యహాజియేల్ అని రాసుకోండి. ఓకే, యహాజియేలు. రాగా చదవండి. ఓకే, యహాజియేలు. ఓకే, రైట్. యహాజియేలు ఆ సమయంలో ప్రవక్తగా ఉన్నాడు. యెహోషాపాతుతో అంటున్నాడు, దేవుడు జరిగిస్తాడు యుద్ధము, మీరేం భయపడవద్దు, ఆయనే గొప్ప యుద్ధము, మీరుగా దేవుడే జరిగిస్తాడని చెప్పేసి అది మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఈ యెహోషాపాతు గురించి చాలా ఎక్కువగా ఇక్కడ ఎక్కువ స్పేస్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఎక్కువ టైము యెహోషాపాతుకి కేటాయించినట్టుగా మనం చూస్తాం అధ్యాయాల పరంగా చూస్తే. ఓకే, అధ్యాయాల పరంగా మీరు జాగ్రత్తగా బైబిల్లో చదివేటప్పుడు ఈయనకి ఎందుకు ఇంత టైం ఇచ్చాడు దేవుడు? ఓకే, 17వ అధ్యాయం నుండి స్టార్ట్ అవుతుందా ఆశ, తర్వాత 17, తర్వాత 18, 19, ఓకే 20, 4 అధ్యాయాలు యెహోషాపాతుకు అక్కడ కేటాయించడం జరిగింది. 4 అధ్యాయాలు ఎక్కువ టైము ఆ యెహోషాపాతుకు. ఆ టైంలో ఉన్నటువంటి ప్రవక్తలు ఇంకా మీరు అక్కడ చూస్తే చూడండి 18వ అధ్యాయంలో కూడా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. 18:7 చూడండి ఒకసారి. 18:7 ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మికాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచించ నిత్యము కీడునే అతడు ప్రవచిస్తూ ఉంటాడు అని అంటున్నాడు. ఓకే, కింద ఉంది, మనం అది కూడా రాసుకోబోతా ఉన్నాము. ఎనీవే, రైట్. ఈ యెహోషాపాతు ఏమో సౌత్లో పరిపాలన చేస్తున్నాడు, అదే టైంలో అహాబు పరిపాలన చేస్తున్నాడు. అహాబ్ అనగానే మనకి వెంటనే ఎవరు గుర్తొస్తారు? ఏలియా గుర్తు వస్తాడు. అహాబ్ అనగానే అహాబు పరిపాలన చేసిన టైంలో చూడండి, యెహోషాపాతు ఏమో సౌత్లో, అహాబ్ ఏమో నార్త్లో, ఏలియా పని అక్కడ నార్త్, ఏలియా పని అక్కడ నార్త్లో, ఇజ్రాయేల్లో ఏలియా పని. కాబట్టి నెక్స్ట్ వీళ్ళిద్దరేమో సౌత్లో, యహాజియేలు, వీళ్ళిద్దరు సౌత్లో అన్నమాట. వీళ్ళిద్దరు ఎలియాజరు దొరికాడా? ఎన్నో వచ్చినా ఏమన్నా దొరికింది ఎలియాజరు గురించి? అయ్యా 20:37 చూడండి, 20:37లో ఉంది ఎలియాజరు గురించి. 2వ వృత్తాంతాలే ఏమైనా ఉందేమో ఎలియాజరు 20:37. ఓకే, ఓకే చూడండి. ఆ చివరికి ఆ యెహోషాపాతు యొక్క నెగిటివ్ అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా? చివరికి వచ్చేసేసి ఆ కింద పై మార్గంలో పై వచనంలో మీరు చూస్తే 32 నుండి అతడి యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గం నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండాను. అయితే అప్పటికి ఇంకను జనులు తమ పితరుల దేవుని వెదుకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. యెహోషాపాతు చేసిన కార్యములన్నింటిని గురించి హనాని కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు రాయబడి ఉన్నది. ఈ యెహూ పేరు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుచున్నది. ఇది అయిన తరువాత యోధారాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అయిన అహాజ్యాతో స్నేహం చేసెను. చూడండి, యెహోషాపాతు చివరికి మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఇశ్రాయేల్ రాజు అయిన అహాజ్యాతో స్నేహం చేస్తా ఉన్నాడు. అది ఆ నెగిటివ్ అక్కడ మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఎనీవే ఇక్కడ యెహోషాపాతు తర్వాత మనం అదే టైంలో వచ్చినటువంటి ఇంకా నెక్స్ట్ రాజు ఎవరైతే యెహోరామ్ అనేటువంటి ఆయన వస్తాడు. ఆయనకు రాకముందు ఇక్కడ 2 ప్రవక్తలను రాసుకోవాలి మనం.
ఇద్దరు ప్రవక్తలు ఎవరంటే ఏలియా, ఎలీషా. ఇక్కడ ఏలియా, ఎలీషా రెండు రాసుకున్నాను. ఏలియా, ఎలీషా. ఇక్కడ చూడండి, ఏలియా, ఎలీషా నార్త్ ఎన్ అని పెట్టాను, అక్కడేమో సౌత్ అని పెట్టాను. వాళ్ళిద్దరేమో సౌత్లో. ఎలియేజరు యహజియేలు, ఇది యహాజియేలు అండి, యహజియేలు. ఓకే, ఎలియేజరు, యహజియేలు. ఓకే, ఏలియా, ఎలీషా. యెహూ అనేటువంటి ఆయన కూడా ఉంటాడు. ఓకే, అక్కడ మీరు నా లిస్ట్ అవుట్లో రాలేదు, అయితే అక్కడ దొరుకుతాడు మీకు. యెహూ అనేటువంటి ఆయన కూడా ప్రవక్త ఉంటాడు. దినవృత్తాంతాల్లోనే మీరు చదువుకుంటూ వెళ్తా ఉంటుంటే, ఒక్క నిమిషం, 19 చదవండి ఆ రెఫరెన్స్ దొరికితే. ఓకే ఓకే. దీర్ఘదర్శి అనాని కుమారుడు యెహూ అతన్ని ఎదుర్కొని పోయి రాజు అయిన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటించి, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితే గనుక అందువలన యెహోవా సన్నిధిని నుండి కోపము నీ మీదకు వచ్చును. అయితే దేశంలో నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారం చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. ఓకే, యెహూ కూడా రాసుకోండి అక్కడే, అదే టైంలో యెహూ. ఓకే, యెహూ అనేటువంటి ఆయన ఒక ప్రవక్త ఉన్నాడు. యెహూ అనేటువంటి ఆయన అహాబు వాళ్ళ తర్వాత పరిపాలించిన రాజు ఉన్నాడు. చూడండి, యెహూ అనేటువంటి ఒక రాజు కూడా ఉన్నాడు. ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు అదే పేరుతో. ఇంకా కొన్ని గుర్తుపెట్టుకోనండి. హోషేయ ప్రవక్త ఉన్నాడా? హోషేయ రాజు కూడా ఉన్నాడు. హోషేయ ప్రవక్త ఎప్పుడైతే అక్కడ ఇజ్రాయెల్లో ప్రవచనం చేస్తున్నాడో అదే టైంలో హోషేయ రాజు కూడా ఉన్నాడు. ఓకే, హోషేయ లాస్ట్ రాజు అనమాట ఇశ్రాయేలీలకు. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, యెహూ. రెండవ దినవృత్తాంతాలు యెహూ గురించిది. రెండవ దినవృత్తాంతాలు 20, అది 20 అధ్యాయమా 19. రెండవ దినవృత్తాంతాలు 19, 1 నుండి 3 వేసుకోండి. ఓకే, ఈ ఏలియా, ఎలీషాలు 1వ రాజులు 17 కదా, 17వ అధ్యాయంలో కనపడతారు ఏలియా, ఎలీషాలు. 1వ రాజులేనా 2వ రాజులా? మర్చిపో, 2వ రాజులా 1వ రాజులే, 17వ అధ్యాయం. ఓకే, ఏలియా, ఎలీషాలు. ఎనీవే, రైట్. నెక్స్ట్ వచ్చేటువంటి మనకు ఈ తర్వాత నుండి బైబిల్లో గ్రంథాలను రాసిన ప్రవక్తలు వస్తారు. ఇప్పటి నుండి ఇప్పటిదాకా వీళ్ళందరూ ప్రవక్తలే, కానీ వీళ్ళు గ్రంథాలను రాయాల. అది ఇక్కడ ఐడెంటిఫై చేయాల. వీళ్ళు ఏ గ్రంథాలు రాసిన వాళ్ళు కాదు, కానీ ప్రవక్తల వాళ్ళు రచించిన రచనలు లేవు. ఇంకా రచించేటువంటి ప్రవక్తలు రాబోతున్నారు ఇప్పటి నుండి తర్వాత. ఓకే, ఏ టైంలో నుండి రాబోతున్నారంటే యెహోరాము అనేటువంటి ఆ టైం నుండి ఇంకా ప్రవక్తలు రచించేటువంటి ప్రవక్తలు వస్తూ ఉన్నారు. ఓకే, ఇంతవరకు సరిపోయచ్చండి. రాసుకున్నారు. ఫోటో తీసుకుంటే ఒకవేళ తీసుకోనండి, ఫోటో తీసుకుంటే తీసుకోనండి, గ్రూప్లో షేర్ చేయవచ్చు. ఎవరైనా తీసారా ఫోటో? అంత దూరం నుంచి తీస్తే రాదు, దగ్గరకు రండి, దగ్గరకు వచ్చి తీయండి. అయ్యా 53.
ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేటువంటి రాజు యెహోరాము. యెహోరాము అనేటువంటి రాజు. యెహోరాము. ఓకే. యెహోరాము 8 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఈయన టైములో మికాయా అని ఆయన ఉన్నాడు. మికాయా, ఇంకా కొందరు ఉన్నారు. మికాయా ప్లస్ అని రాశాను, ఇంకా కొంతమంది. ఓబద్య అనే ప్రవక్త ఈ టైంలో ఉన్నాడు. ఏలియా కూడా ఈ టైంలోనే ఉన్నాడు. ఏలియా కూడా కంటిన్యూ అవుతాడు అనమాట. ఇందాక ఆ ఏలియా కంటిన్యూ అవుతాడు. అయితే ఓబద్య రచించినటువంటి గ్రంథము ఇక్కడ రచించిన గ్రంథం అనేటువంటిది వస్తుంది, ఓబద్య. ఓకే. రెఫరెన్స్లు 2వ దినవృత్తాంతాలు 21. 2వ దినవృత్తాంతాలు 1 నిమిషం. 2వ దినవృత్తాంతాలు 18:13 చదవండి ఎవరైనా. 18:13 చదవమ్మా. మికాయాని మాట్లాడేది. ఓకే. యెహోవా జీవము తోడు. ఓకే, రైట్. అక్కడ మికాయా అనేటువంటి ప్రవక్త కనపడతాడు. అదే రీతిగా 18:13 ఒక్క నిమిషం. 28 35 వచనాలలో కూడా 848 నుండి 841. ఓకే, రైట్. ఇక్కడ మికాయా, ఓబద్య ఎక్కడన్నా కనపడ్డాడేమో చూడండి రిఫరెన్స్లలో. ఓబద్య అనేటువంటి ఆయన 20:28 చదవండి అమ్మా ఎవరైనా. 20:28. ఓకే. రెండవ దినవృత్తాంతం 21:12 చూడండి. 21:12. ఓకే.
చాలెమ్మ అమ్మ చాలు 21:12. ఓకే, ఇది ఏలియా గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే, ఓబద్యా అనేటువంటి రెఫరెన్స్, ఓబద్యా పేరు మనకు తగలలేదు. ఒక్క నిమిషం, కొద్దిగా ఎవరైనా గూగుల్లో ఒకసారి కొట్టండి అయ్యా, ఓబద్యా అని కొట్టండి గూగుల్లో. ఏ రెఫరెన్స్ ఇస్తాడు, నాకు ఈ రెఫరెన్స్ దొరకలేదు ఇక్కడ. రెఫరెన్స్ రాయాలి, అక్కడ రాస్తే గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేయండి. ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేస్తే ఓబద్యా, ఒక్క నిమిషం ఆగండి, దీంట్లో దొరుకుతుంది. ఓబద్యా